ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, కుర్చీని ఉపయోగించి బాడీని స్ట్రెచ్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దామా? మనం గట్టిగా అనలేం, ఎందుకంటే కొంచెం టైట్ అయ్యిందని నొప్పి వస్తుంది. అదే చైర్ మీద పెట్టి సపోర్ట్ చేసినప్పుడు ఇంకొంచెం దాన్ని పట్టుకోవటం, దాన్ని స్ట్రెచ్ చేయడానికి ఎక్కువ అవకాశం కలుగుతుంది. కానీ బెనిఫిట్స్ కొంచెం తక్కువ సమయంలో ఎక్కువ వస్తాయి. అలాంటి చైర్ సపోర్ట్ తో చేయగలిగే 4 స్ట్రెచెస్ బాడీని ఫ్లెక్సిబిలిటీ బాగా పెంచి మజిల్స్ ని ఫ్రీ చేయడానికి ఉపయోగపడేవి చూడండి. ముందుగా కుర్చీ సహాయంతో ఎలా చేయాలంటే, మనం కుర్చీకి 2-3 అడుగుల దూరంలో అలా వజ్రాసనంలో కూర్చుని కాళ్ళ మీద లేచి ముందుకు వంగి మన మోక చేతిలో భాగం చైర్ యొక్క చివరి భాగంలో ఆనేటట్టు అట్లా పెట్టేసి నడుముని రొమ్ము భాగాన్ని నేల వైపు మనం అట్లా బెండ్ చేస్తూ స్ట్రెచ్ చేయాలి. ఇప్పుడు చూడండి, అట్లా ఉంచటం ద్వారా పైకి కిందకి మూమెంట్ చేస్తే షోల్డర్ మజిల్స్ అన్ని బాగా ఫ్రీ అవుతాయి. టైట్ అయిపోయిన ఆ కండాలన్నీ బాగా సాగతీ పడతాయి. అలా షోల్డర్ మజిల్స్ కి ఎక్సర్సైజ్ బాగా జరిగితే వర్క్ చేసేటప్పుడు పెయిన్ లేకుండా, స్ట్రెయిన్ లేకుండా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా ఒక 5-6 మూమెంట్స్ ని ఈ రకంగా భంగిం పెట్టి చేస్తాం. ఇక రెండవది, యోగా బ్రిక్ ఒకటి తీసుకుని చైర్ మీద పెట్టేసి కాళ్ళు చాపేసి మనం బోర్లా పడుకుని గెడ్డం లైట్ వెయిట్ బ్రిక్ మీద వచ్చేటట్టుగా అట్లా పెట్టేసి నడుముని మెడ భాగాన్ని అట్లా వెనక్కి విరుస్తాం. అంటే గెడ్డం కింద బ్రిక్ ఉండేసరికి బాగా ఎక్కువసేపు అట్లా హోల్డ్ చేసి ఉంచడానికి కూడా అది స్ట్రెచ్చింగ్ బాగా పనికొస్తుంది. చేతులు చూడండి, అట్లా చాపేసేసి ఈ రకంగా చేస్తాం. ఇలా పెట్టి 1 నిమిషం 2 నిమిషాల సేపు కదలకుండా అదే భంగిమలో ఉంటాం. ఇక మూడో వ్యాయామంగా ఇందాటి వలె బోర్లా పడుకుని 2 చేతుల్ని మోక చేతుల దగ్గర నుంచి అరిచేతుల వరకు చైర్ చివరి భాగం అట్లా పెట్టేస్తాం. చెయ్యి మీద చెయ్యి వేసేసి ఇక పొట్ట భాగం చైర్ కింద నేల కానేటట్టు పెట్టి ఇక చూడండి, ఇక చేతులు భుజాల భాగంలో బాగా స్ట్రెచ్ అయ్యేటట్టు మనం అట్లా ఉంటాం. ఇది చాలా బాగా స్ట్రెచ్ అవుతాయి. అసలు ఆ భుజాల్లో వచ్చిన టైట్నెస్ కూడా బ్రహ్మాండంగా తగ్గుతుంది. ఆ మజిల్స్ అన్ని బాగా సాగతీయపడతాయి. ఇలా 3 రకాలుగా స్ట్రెచెస్ అయిన తర్వాత చివరిగా కుర్చీ ముందు భాగంలో మనం అట్లా కూర్చుని చేతుల్ని తల వెనక భాగానికి తీసుకెళ్లి ఒక చేతిలో ఒక చేయి వేసి లాక్ చేసేసాక మెడని నడుముని వెనక్కి విరుస్తాం. ఇప్పుడు కుర్చీ వీపు దగ్గర ఆనుంది కాబట్టి అక్కడి నుంచి వెనక బెండ్ అయ్యేటట్టు మనం అట్లా శరీరాన్ని అట్లా బాగా బ్యాక్ బెండ్ చేసి హోల్డ్ చేసి అట్లాగే కదలకుండా ఉండాలి. ఈ 4 స్ట్రెచెస్ బ్యాక్ మజిల్స్ బాగా, షోల్డర్ మజిల్స్ ఫ్రీ అవటానికి, ఆ భాగంలో నొప్పి రాకుండా ఉండటానికి, వచ్చిన వారు తగ్గించుకోవడానికి, లేని వారు రాకుండా చేసుకోవడానికి కూడా మంచిగా ఉపయోగపడుతుంది. ఫ్రోజన్ షోల్డర్ ఉన్న వారికి, మెడ వీపు కండాలు బాగా టైట్గా అయిన వారికి, ప్రక్కటెముకల భాగాల్లో కోవై కూడా బాగా పట్టి అది అంతా కూడా అనీజీగా బిగుతుగా ఉన్న వారికి, వీటన్నిటిని ఫ్రీ చేయటానికి ఈ స్ట్రెచెస్ బాగా ఉపయోగపడతాయి. చైర్ స్ట్రెచెస్ మానకుండా చేసి చూడండి. అలోవెరా వాడితే లివర్కి చాలా మంచిదమ్మా. లివర్ కణాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్ వల్ల కణాలు డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి అలోవెరా బాగా ఉపయోగపడుతుంది. దీని పెరుగులో గాని పుల్ల మజ్జిగలో గాని కలిపి రోజుకొకసారి అంత అలోవెరాని పెరుగు మధ్యలో కలిపి తీసుకుంటే మజ్జిగ పెరుగు ద్వారా గుడ్ బ్యాక్టీరియా పెరుగుతాయి. గుడ్ బ్యాక్టీరియా పెరగటం వల్ల క్యాలరీస్ ని ఇంక్రీజ్ కాకుండా కంట్రోల్ ప్రేగుల్లోనే చేస్తుంటాయి. అందుకని లివర్ లో వచ్చే ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి, లివర్ సెల్స్ లో కూడా డ్యామేజ్ అయ్యి ఆ సైటోప్లాజం కణం లోపల ఉండే ద్రావకం బయటికి రాకుండా రక్షించడానికి, లివర్ లో ఉండే కణాలు కూడా ఆక్సిజన్ తో రియాక్ట్ అయ్యి ఆక్సిడేటివ్ స్ట్రెస్ జరగకుండా రక్షించడానికి, బాగా ఫర్దర్ గా లివర్ డ్యామేజ్ అవ్వకుండా కాపాడుకోవడానికి ఈ 2 కాంబినేషన్ లో బాగా ఉపయోగపడుతుంది. అందుకని అలోవెరా, మజ్జిగ లేదా పెరుగు కాంబినేషన్ రోజు ఒకసారి వాడుకోండి, బాగుంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.